కేసీఆర్ చెప్తా ఎట్లుంది రైతుల పరిస్థితి? జరుగుతుంది కట్టే అంతేనా? ఏమైనా పథకాలు అందుతున్నాయా ప్రభుత్వం నుండి? ప్రభుత్వ పథకాలు ఏ పథకాలు అనేది ఇప్పుడు ఎవరు? వచ్చినా కూడా మరి ఎవరు ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఝాన్సీ రెడ్డి ఆగి ఏ మళ్ళా ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి ఎట్లుంది పాలన ఎట్లా అనిపిస్తా? ఇక గట్టే ఉన్నది ఇక మంచిగానే ఉన్నది వస్తుందా మీ ఊరికి వస్తుందా? వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకాలు ఇచ్చింది కదా. ఇప్పుడు ఇందిరా మిల్లు కావచ్చు, ఫ్రీ కరెంటు, సన్న బియ్యము ఇవి అమలు అవుతున్నాయా? అయితే 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 మీకేమైనా లబ్ధి పొందిందా మీరు? ఆ? మీకేమైనా వచ్చినాయా? వచ్చింది అంతేనా? ఎన్ని ఎకరాలు వేసినావు పొలం? నేను 7 ఎకరాలు వేసిన ఆ? 7 ఎకరాలు 7 ఎకరాలు. ఎన్ని వచ్చినాయి? బాగా వచ్చినాయి కదా? బాగా నచ్చింది. యూరియా బస్ అలా ఉంది నిజంగా. ఇంటికి వస్తుంది ఊరియా పోతా ఇంటికి వస్తుంది సరే, అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లా ఉండొచ్చు ఈసారి? ఎవరికి మద్దతు ఇవ్వచ్చు? ఇక ఎన్నో జరుగుతాయి ప్రభుత్వం ఏం చేద్దాం మన ఇక వాళ్ళ నడుతుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం ఎవరు ఎవరో ఇక సరే కానీ ఇప్పుడు త్వరలో ఎవరికి మద్దతు ఇవ్వచ్చు ఈసారి? త్వరలో ఇప్పుడు ఈయన అవుతాడు ఇక ఎవరు? ఈయన ఎవరు ఆయనే? రేవంత్ రెడ్డి అవుతాడు కాంగ్రెస్ పార్టీయా? అవుతాడు ఆయన ఓకే. వాళ్ళకే సపోర్ట్? మరి ఏం పేరన్నా? నా పేరు గంగాధర్ అన్న. గంగాధర్ ఏం చేస్తుంటావే? వ్యవసాయం వ్యవసాయం. ఇక్కడ ఉండేది? ఊర్లోనే ఉంటుంది. బొమ్మకల్ వాళ్ళ గుర్తియే కదా. వాళ్ళ గుర్తు కలిసి. తొర్రూరు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అవునన్న, అవును. ఎట్లా ఉండొచ్చు ఈసారి తొర్రూరు మున్సిపాలిటీలో? తొర్రూరు మున్సిపాలిటీ ఎలక్షన్ అంటే అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి అన్నారు. ఆ రుణమాఫీ దేవుడు ఎరుగన్న. ఫస్ట్ రైతు బంధు ఈసారి కూడా ఇవ్వలే. ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండా? ఫస్ట్ ఇవ్వలే. ఈ కాన్స్టిట్యున్సీలా దయాకర్ రావు గారు దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఫండ్స్ రిలీజ్ చేసినాడు పంచాయత్ రాజ్ మినిస్టర్ గా. ఆయన ఏదైతే రిలీజ్ చేసిండో అవి చేస్తే చాలు. ఎమ్మెల్యే గారు సైలెంట్ గా ఉంటే పంచాయత్ రాజ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరైతున్నారో సీతక్క తీసుకొని వెళ్ళిపోయింది మొత్తం టోటల్ గా. అన్న ఇక్కడ తొరువులు వేయాల్సింది ట్యాంక్ బండ్ అని ఒకటి ఉన్నది అన్న. అది 3 సార్లు కొబ్బరికాయ కొట్టింది అన్న ఇప్పటికి. ఇక పోతే దీన్ని ఏమంటారన్న డివైడ్ సెంట్రల్ లైటింగ్. ఎక్కడికైతే దయాకర్ రావు గారు పెట్టినరు అక్కడికే ఉన్నది. ఇది పాలకేంద్రం వరకు ఉండే, అమ్మాపురం రోడ్డు అక్కడి వరకు ఉండే. ఏదన్నా మనం చేసింది ఇలా 14 ఎన్ని వార్డులు ఉండే నాకు తెలియదు. 16 వార్డులు. వాళ్ళు చెప్తా ఉన్నారు కదా 16కు మేము ఎన్ని గెలుస్తామని వాళ్ళకే క్లారిటీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నాడు కేటీఆర్. రేపటి మీటింగ్ ఉండే కేటీఆర్ది. మీకు ఎందుకన్నా పర్మిషన్ ఇవ్వడానికి భయం? మీరు బ్రహ్మాండంగా పనులు చేస్తారు కదా, మీరు పనులు చేసిన తర్వాత మీకు ఎందుకు? మంత్రులు వస్తున్నారు కదా రేపు. ఒక 12 ఎకరాలు నాటు పెట్టినా. రేపు మంత్రులు వస్తున్నారని ఇప్పుడు అన్న మంత్రులు ఓకే పిలిపించుకో. రేవంత్ రెడ్డి గారు వచ్చినా ఇబ్బంది లేదు. ఆయన కూడా మన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎంత ఇష్టం లేకపోయినా నేను ఏకపోవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి వచ్చినా ఓకే, మీరు ఏం చేసిండ్రో చెప్పి ఓట్లు అడగండి. ఫస్ట్ దయాకర్ రావు ఏం చేసిండో చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. కాకపోతే అప్పుడు అన్నది మేడం ఏమన్నది అంటే మమ్మల్ని సీనియర్ సిటిజన్ ఏమంటారు కదా అన్న, ఇక్కడ వాళ్ళం కదా నిలగొడతారు. వాస్తవంగా మేడం ఇక్కడ ఉండొద్దు. ఉందా ఇప్పుడు? ఇండియన్ పౌరసత్వం ఉన్నదా ఇప్పుడు కూడా లేదు. రెండోది అన్న అదే అన్న వాళ్ళ క్లారిటీ లేదన్న. వాళ్ళ క్లారిటీ లేదు. ఎన్ని వార్డులకు వెళ్తామని చెప్పడానికి వాళ్ళకే క్లారిటీ లేదు. 16 నేనేమంటున్నా అంటే సింపుల్ ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే 16 వార్డులు అన్నా. చనిపోయేటప్పుడు కూడా ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే ఇంకా కొద్ది రోజులు బతికితే బాగుండు అనుకుంటాడు. 16 వార్డులలో పోటీ చేస్తారప్పుడు నేను 16 గెలుస్తాను అని చెప్పాలి. నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటాక్ట్ చేసి 12 గెలుస్తాను అంటే నీకు నువ్వే 12 చెప్పుకుంటాను. బీఆర్ఎస్ పార్టీ మాత్రం 1 సైడ్ అనే అనుకుంటాను. 1 సైడ్. ఇప్పుడు మాకు భయపడి కేటీఆర్ వస్తుండు అంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి. ఇంకొక 1 అవర్ లో మీరే చూస్తారన్నా. 1 అవర్ లో మీరే చూస్తారు.
ప్రజా బలం ఎట్లుంటది 13 తారీఖు నాడు ప్రజా తీర్పు ఎట్లుంటది మీరే చూస్తారు. వాళ్ళకే అంటే సంబంధం లేదు. మరి ఏం కారణాలు ఏముండొచ్చు మరి మొన్న ఓడిపోవడానికి కారణాలు ఏమై అనుకుంటున్నారు? అన్న 3 సార్లు ఇక్కడ వరుస గెలిచిండను. ఒకసారి పార్లమెంట్ కి ఎన్నికాడు, 3 సార్లు అక్కడ వర్ధనపేట ఎన్నికాడు. ప్రతి ఒక్కరికి ఉంటుంది నువ్వు ఒక ఇది పట్టుకొని వచ్చినావన్నా ఆయనే చేయాలన్నా ఊకే నేను కూడా చేయొచ్చు కదా ఆ ఛానల్ అని చెప్పి ఉంటుంది. వరుస గెలిచిండు కాబట్టి ఒకసారి మారుదాం అనుకున్నారు. రెండోది మేడం ఏమనుకున్నదంటే ఎన్ఆర్ఐ అన్న, ఎన్ఆర్ఐ అన్న మేడం ఇక్కడికి వస్తుండ్రు. మేడం తులం బంగారం అని రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు. తులం బంగారం అన్నారు. మేడం ఏం చెప్పిందన్న నిలబడేటప్పుడు నేను గెలిస్తే నాకు వచ్చే సాలరీ ఏదైతే ఉంటుందో పబ్లిక్ సర్వీస్ చేస్తా అన్నది. మన పక్కనే టెక్స్టైల్ పార్క్ అన్నారన్న. ఏమైందన్న టెక్స్టైల్ పార్క్ ఏమైందన్న? మీరు పెట్టిన క్యాండిడేట్లే ఓడిపోయినరు. మీరు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఝాన్సీ మేడం ఎక్కడైతే బీఫామ్ ఇచ్చిందో పలానా క్యాండిడేట్ కు సర్పంచుల మీ పార్టీలో ఉన్న లీడర్లే ఓడగొట్టిరండి. మీ కరెక్ట్ వ్యవహారం లేదు అని చెప్పి మేజర్ గ్రామ పంచాయతీలు అది అయిపోయింది. 16 వార్డులు ఉన్నాయి. 1-2 అటు ఇటు అయితే చెప్పలేం. 1 సైడ్ టిఆర్ఎస్ గెలుస్తుంది. చైర్మన్ కూడా మీరు నోట్ చేసుకోండి. 1 సైడ్ టిఆర్ఎస్ అన్న. రైతు బంధు ఇచ్చి ఈ ఎలక్షన్ రావాలి. ఈ రోజు కూడా ఇవాళ ఏందన్నా డబ్బులు ఏమంటాడు అన్న. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక పెద్ద మనిషి చెప్పిండు. ఒక పెద్ద మనిషి ఏమంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ దయా నాది కాదు అని. నేను నా బిడ్డ పెళ్లి చేస్తున్నా, నేను ఎక్కడ అప్పు చేస్తా అనేది సంబంధం లేదు. కానీ నా బిడ్డకు ఒప్పుకున్న కట్నం అయితే ఇవ్వాలి కదా. మరి చేతగానో నువ్వు ఆ పిండి బత్తాలే ఇయ్యలేవు, యూరియానే ఇయ్యలేవు, రైతు బంధు ఇయ్యలేవు. కేసీఆర్ ఎప్పుడు చెప్పలే రైతు బంధు ఇస్తా అని చెప్పి. కళ్యాణ లక్ష్మి ఇస్తా అని ఎప్పుడు చెప్పలేదన్నా. చెప్పినవి ఒక్కటి కూడా చేయట్లేడు. మీరే చూస్తారన్నా 13 తారీఖు నాడు తీర్పు ఉంటది. 100% దయాకర్ రావు మళ్ళీ గెలుస్తాడు. వచ్చే ఎలక్షన్ లో మంత్రి కాబోతాడంటే నాంది మున్సిపల్ చైర్మన్ తొరూరు 100% గెలుస్తాను. థ్యాంక్ యూ. సన్నూరు పాలకుర్తి రాపర్తి మండలం. పాలకుర్తిలో ఎమ్మెల్యే ఎవరు? దయాకర్ రావు. ఇప్పుడు ఎస్ఎస్సి మేడం. పాలన ఎట్లా అనిపిస్తాం? ఇక పాలన అంటే ఇక మేడం అంటే కొద్దిగా తక్కువైనా కానీ ఇంత ఉనుపు మంత్రి దయాకర్ రావు ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఓటమి గెలుపు సాధ్యం సార్. చేసింది దయాకర్ రావు బొచ్చు చేసి జనానికి ఎరికే కానీ కొద్దిగా ఏదో ఓటమి అన్నారు. ఇప్పటికీ ఒక 30 సంవత్సరాలు నీకే ఇవ్వాలని అన్నది కొద్దిగా అట్ట ఓడిపోయింది కానీ జీవితంలో దయాకర్ రావు ఓడిపోలేడు. మళ్ళీ గెలిచేది ఆయనే. పథకాలు ఎట్లున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటి? ఇక పథకాలు అంటే అలా ఏం పథకం లేదు. ఏదో కరెంటు 2 అది ఒక్క ఉచిత కరెంట్ అని ఇచ్చిండు. అబద్ధం ఆడద్దు. అది ఇచ్చిన అది వేస్ట్. అది బస్సు ఫ్రీ అన్నాడు. అది వేస్ట్. అది 9% లా. ఈ బస్సు ఫ్రీ అంటే ఇంకా గొడవ. మన మొగలకే ఇచ్చిండు. అబద్ధం తిని అబద్ధం ఆడద్దు. ఎవరైనా మనకు కడుతున్నారా? సన్నబియ్యం కేసీఆర్ అంత పోయి ఇస్తా అన్నాడు. మీరు అన్నది నేను చెప్తా. సన్నబియ్యం ఇచ్చేది, సన్నబియ్యం ఒట్టేసేది అప్పుడు కేసీఆర్ చెప్పిండు. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ అయితే సన్నబియ్యం ఇస్తానికి రికార్డు ఉన్నది. అంతేగాని ఈయన ఇచ్చేయట్లేదు. కేసీఆర్ వస్తే సన్నబియ్యం ఇంకా పొలి ఇచ్చేటోళ్ళే. జనాంతలు అన్నట్టు ఉన్నారు కానీ కాలువలు కట్టిళ్ళు మైలాడం కాదు, మంచి కాలువలు కట్టిన కేసీఆర్ ఆయన పుణ్యం చేయబట్టే ఈయన ఏదో ఇచ్చినట్టు అంటాను కానీ మన భ్రమ. రేవంత్ రెడ్డి భ్రమ. మళ్ళీ ఓట్లు వస్తే పాలకుర్తిలో మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారు? 20,000 దాకా సారు గెలిచినట్టే. ఆయన మళ్ళీ కేటీఆర్ మళ్ళీ సెంటర్ లో బీజేపీ మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ బీజేపీ ఉండాలి. థ్యాంక్ యూ.